అందరికీ అవకాశం ఇస్తున్నా అనేటువంటిది మేయర్ చెప్తారు. ఎవరికి అవకాశం ఇచ్చారు బ్రదర్? మీరు కౌన్సిల్ హాల్లో నిన్న జరిగిన విజువల్స్ తీసుకోండి. నేను లేచి నించుని నా డివిజన్లో ఉన్న సమస్య చెప్పడానికి నేను లేచి నించుంటే మొహమాట పక్కన తిప్పుకుంటుంది. నేను ఏదైనా మాట్లాడడానికి ఉంటే దాన్ని 2 నిమిషాల కంటే ఎక్కువకుండా మైక్ కట్ చేసి అసలు మాకు వాయిస్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ కార్పొరేటర్స్కి వాయిస్ ఇవ్వలేదు. మేము వాయిస్ ఇవ్వట్లేదని మేము అడిగితే, మేము ప్రశ్నిస్తే దానికి మార్షల్స్ని పెట్టి బయటకు నెట్టిస్తానంటారు. వార్నింగ్ ఇస్తుంది మార్షల్స్ని పెట్టి. క్రమశిక్షణ తెలియదు, క్రమశిక్షణ లేకుండా బిహేవ్ చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అంటారు. బ్రదర్, ఒకటి ఆమె నేర్చుకోమని చెప్పండి. ముందు క్రమశిక్షణలో ఆమెను ఉండమని చెప్పండి. లేకపోతే రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి మీరు ఈ క్లిప్ పంపిస్తారా బ్రదర్? పంపిస్తే పంపించండి. ముందు మేయర్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో అదుపులో హద్దుల్లో పెట్టుకుంటే మర్యాదగా ఉంటుంది. ఆమె చేసే పనులు ఈరోజు మేయర్ గారు చేసే పని, ఫింగర్ చూపించే పనులు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి మచ్చబడుతుంది. రేవంత్ రెడ్డి గారికి అవమానం. వాళ్ళ పార్టీలో మేయర్ గారికి ఈ విధంగా చేసి నేర్పించి పంపించారనేది ఈరోజు ఆయన్నే ట్రోల్ అవుతాడు. మేము కాదు. కానీ ఒక మహిళగా మాట్లాడాల్సిన, చేయాల్సిన